2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పునరుద్ధరణ చేసే పనిలో పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లను సరిచేసుకోవడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు అన్నది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కార్యకర్తలతో డిస్కనెక్ట్ అయ్యారు అన్నది కూడా వాస్తవం. ఇప్పటికే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్టు జగన్మోహన్ రెడ్డి ఇటీవల జగన్ 2.0 అంటూ చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా పార్టీ పునరుద్ధరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తన తండ్రి వైఎస్ఆర్తో పాటు పనిచేసిన నాయకులను జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఆహ్వానించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి శైలజానాథ్ వంటి నాయకులు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ సమయంలోనే మరో కీలకమైన నేత పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మాజీ ఎంపీ వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా కూడా ఇప్పుడు ఈ విషయంపై చర్చ జరుగుతుంది. ఈ నెలాఖరులో పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇప్పుడు ఇలా సీనియర్ నాయకులను చేర్చుకోవడం అనేది వైఎస్ఆర్సీపీకి చాలా మంచి పరిణామమని చెప్పాలి. ఇటీవల కాలంలో కూటమి పార్టీల నేతలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒంటరిగా మిగిలిపోతారు, చివరికి విజయసాయిరెడ్డి కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి అంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా సీనియర్ నాయకులు చేరడం అన్నది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తుందనే చెప్పాలి. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నాయకులను చేర్చుకోవడం వల్ల పార్టీ వాయిస్ మరింత బలంగా జనాల్లోకి వెళ్లే అవకాశం తప్పకుండా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో బూతులు మాట్లాడే నాయకులు ఎక్కువగా ఉన్నారు అన్న ముద్ర వైఎస్ఆర్సీపీ మీద పడింది. అలాంటి ముద్రను కూడా పోగొట్టుకోవడానికి ఉండవల్లి లాంటి నాయకులు ఉపయోగపడతారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందులా లేరని, ఓటమి తర్వాత తన శైలి మార్చుకున్నారని, రాజకీయ పార్టీని రాజకీయ పార్టీలానే నడపాలని గ్రహించారని, తన పార్టీ కార్యకర్తలకు సంకేతాలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఈ పరిణామం ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అయితే ఖండించలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీలో చేరబోతున్నారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ అలా చేరితే మాత్రం అది 100కి 100% వైఎస్ఆర్సీపీ పార్టీకి కలిసి వచ్చే అంశమే. మరి చూడాలి.